వెల్కమ్ టు తెలుగు వన్. నూట 25 సంవత్సరాల చరిత్ర ఉన్న బెనారస్ యూనివర్సిటీ హిందూ విశ్వవిద్యాలయం అది కమ్యూనిస్టులకు బోధి వృక్షం అయిందా? ఆంధ్రులకు బెనారస్కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? పెద్ద సంఖ్యలో ఆంధ్రులు నాడు బెనారస్ బాట ఎందుకు పట్టారు? నాటి ఆంధ్రులకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఏం నేర్పింది? తెలుగోడి స్పెషల్ బెనారస్పై విశాలాంధ్ర ఎడిటర్ ఆర్వి రామారావు ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్. అన్బిసెంట్ 1898లో నెలకొల్పిన సెంట్రల్ హిందూ కళాశాల 1916లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా మారింది. దీనికి ప్రధాన కారకుడు మదన్ మోహన్ మాలవీయ. మాలవీయ 1911 కల్లా అన్బిసెంట్ నెలకొల్పిన కళాశాల మీద శ్రద్ధ చూపించడం మొదలుపెట్టారు. క్రమంగా ఆమెను పక్కకు నెట్టేశారు. అన్బిసెంట్ నెలకొల్పిన దివ్య జ్ఞాన రీతిలో కాకుండా తాను నెలకొల్పదలుచుకున్న విశ్వవిద్యాలయం హిందూ మతం వైపు మొగ్గాలని మాలవీయ భావించినట్టున్నారు. దాని సందర్భంగా మహారాజు రామేశ్వర్ సింగ్, ఆదిత్య నారాయణ్ సింగ్, బెనారస్ మహారాజా ప్రభు నారాయణ్ సింగ్, న్యాయవాది సుందర్లాల్ సాయంతో మాలవీయ 1916 నాటికి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నెలకొల్పారు. బెనారస్ విశ్వవిద్యాలయం ఏర్పాటులో అన్బిసెంట్ పాత్ర కాదనలేని ఒక సత్యం. ఆమె ఉత్తమమైన ఆలోచనలను మనం విస్మరించడానికి వీల్లేదు. అలాగే విజ్ఞాన శాస్త్రాన్ని కోట్లాది మంది పేదల ప్రయోజనాలకు వినియోగించినప్పుడే పేదరికంలో కూరుకుపోయిన వారు బయటపడగలరు అని భారతీయులకు తమ దేశంలోని విజ్ఞాన శాస్త్రం అందుబాటులో ఉంటేనే ఇది సాధ్యం అన్న ఉదాత్త భావన మాలవీయకు ఉండేది. మాలవీయ ఊహలకు తగ్గట్టే ఇప్పుడు అందులో 30,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. అందులో సగం కన్నా ఎక్కువ మంది 65 వసతి గృహాల్లో ఉంటారు. 45 దేశాలకు చెందిన వారు ప్రస్తుతం అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. బెనారస్ విశ్వవిద్యాలయం వేలాది ఎకరాల్లో విస్తరించి ఉంది. 3 ఆవరణలు ఉన్నాయి. విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవానికి మాలవీయ, మహాత్మా గాంధీ, జగదీష్ చంద్రబోస్, సివి రామన్, ప్రఫుల్ల చంద్రరాయ్ వంటి వారిని ఆహ్వానించారు. అన్బిసెంట్ చేత వరుసగా కొన్ని ప్రసంగాలు కూడా ఇప్పించారు. స్వదేశం తిరిగి వచ్చిన తరువాత మహాత్మా గాంధీ బహిరంగంగా ఒక సభలో మాట్లాడింది బెనారస్ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంలోనే. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పారు. ప్రసిద్ధ కవి హరిశంకర్ రాయ్ బచ్చన్, రాజకీయ నాయకుడు రాజ్ నారాయణ్, ప్రసిద్ధ శాస్త్రవేత్త కోట హరినారాయణ లాంటి వారు ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్నవారే. హెగ్డేవర్ తరువాత ఆర్ఎస్ఎస్ అధినేత అయిన గోవాల్కర్ ఇక్కడే చదువుకుని ఇక్కడే అధ్యాపకుడుగా పనిచేశారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నెలకొల్పటంలో మాలవీయ లక్ష్యం ఏమైనప్పటికీ అది మొదటి నుంచి కుడి ఎడమల భిన్న భావాలు గల వారికి నిలవుగా ఉండేది. విశ్వవిద్యాలయానికి ఉండవలసిన లక్షణాలన్నీ దానికి సంపూర్ణంగా ఉన్నాయి. మాలవీయ హిందూ మతాను అయినా ముస్లిం వ్యతిరేకి కారు. ఒకసారి గంగానది స్నానఘట్టంలో శూద్రులకు వేదం వినిపించకూడదంటూ ఆర్ఎస్ఎస్ వారు చిందులు తొక్కుతుంటే మేము దాన్ని వ్యతిరేకించాం. మాలవీయకు ఇది తెలిసి అక్కడికి వచ్చారు. శూద్రులకు వేద పఠనం ఖచ్చితంగా పనికొస్తుందని శాస్త్ర ఆధారాలతో రుజువు చేశారు అని అక్కడే కొన్నాళ్ళు చదువుకున్న చండ్ర రాజేశ్వరరావు చెప్పారు. తెలుగు నేలలో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని గాంధీ ఇర్విన్ ఒప్పందం కారణంగా ఆ ఉద్యమం నీరుగారిపోవటం యువతరం కొత్త దారులు అన్వేషించడం మొదలుపెట్టింది. అలాంటి వారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ప్రవేశించారు. పోలేపెద్ది నరసింహమూర్తి, పులుపుల వెంకట శివయ్య, కట్రగడ్డ నారాయణరావు, నండూరి ప్రసాదరావు బెనారస్ వెళ్ళి చదువుకున్నారు. దారిద్ర్యాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలించే మార్గాలు సూచించేవారు అక్కడ ఉన్నారని భావించిన చండ్ర రాజేశ్వరరావు, చండ్ర రామలింగయ్య, పొన్నం వీరరాఘవయ్య కూడా
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకున్న వారిలో ఉన్నారు. చండ్ర రాజేశ్వరరావు 1931లో అక్కడే యంగ్ కమ్యూనిస్ట్ లీగ్ను స్థాపించారు. ఆ యూనివర్సిటీ గ్రంథాలయంలో వేదాలు మొదలుకొని కమ్యూనిజం వరకు చాలా గ్రంథాలు ఉండేవి. ప్రభుత్వం నిషేధించిన గ్రంథాలు ఉండేవి. అది ఒక స్వతంత్ర రాజ్యంలాగా కనిపించేదని పొన్నం వీరరాఘవయ్య అన్నారు. ఆర్ఎస్ఎస్ వారితో పాటు వ్యక్తివాద విప్లవకారులు ఉండేవారు. సోషలిస్టు స్టడీ సర్కిళ్ళు ఉండేవి. దానికి కార్యదర్శి పొన్నం వీరరాఘవయ్య. ఇది రహస్యంగా పనిచేసేది. మేరట్ కుట్ర కేసులో శిక్ష అనుభవించి విడుదలైన వారిని విశ్వవిద్యాలయానికి ఆహ్వానించి ఉపన్యాసాలు ఇప్పించేవారు. జోక్లేకర్, పిసి జోషి, డాంగే అలా ఉపన్యాసాలు ఇచ్చారు. మేరట్ కుట్ర కేసులో జైలుకి వెళ్ళిన హాచిన్సన్ను అక్కడ సన్మానించారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా ఉన్న మదన్మోహన్ మాలవీయ దానికి అనుమతించటం ఆయనలో మతాభిమానం ఉన్నప్పటికీ మత విద్వేషం లేదనటానికి నిదర్శనం. సోషలిస్ట్ స్టడీ సర్కిల్తో పాటు యంగ్ కమ్యూనిస్ట్ లీగ్ కూడా ఉండేది. యంగ్ కమ్యూనిస్ట్ లీగ్ విద్యార్థులు అధ్యాపకులతో కుల మత దురాభిమానాలు లేకుండా చేయటానికి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసేవారు. స్వతంత్ర పోరాటం జయప్రదంగా నడిపేందుకు మార్గం గోచరించగానే పోలేపెద్ది నరసింహమూర్తి 1934లో BA పరీక్ష రాయకుండానే తెనాలి చేరుకున్నారు. పలుపుల శివయ్య పరీక్ష రాసి వచ్చేటప్పుడు ట్రంకు పెట్టి నిండా కమ్యూనిస్టు సాహిత్యం తీసుకొచ్చారు. అయితే ఆయన 1935 మార్చిలోనే BSc సప్లిమెంటరీ పరీక్ష పూర్తి చేసి వచ్చారు. వీరరాఘవయ్య న్యాయశాస్త్రం చదువుతూ 1937 వరకు బెనారస్లోనే ఉండిపోయారు. చండ్ర రాజేశ్వరరావు 1935లో బెనారస్ వదిలి విశాఖపట్నం మెడికల్ కాలేజీలో చేరారు. తుమ్మల వెంకట్రామయ్య కాశీ విద్యాపీఠలో శాస్త్రి కోర్సు చదివేందుకు వెళ్ళారు. అయితే ఆయన కోర్సు పూర్తి చేయలేదు. బెనారస్ నుంచి తిరిగి వచ్చి తుమ్మల వెంకట్రామయ్య తెనాలి తాలూకా కొల్లూరులో ఉంటూ సాహిత్య రంగంపై కృషి చేశారు. ఎగరాలి ఎగరాలి మన ఎర్ర జెండా అని మొట్టమొదటి ఎర్ర జెండా పాట రాసింది తుమ్మలే. 1935 ప్రభ పక్షపత్రిక ఏప్రిల్, మే, జూన్ సంచికల్లో ఎర్రజెండా గేయం అచ్చయింది. సాహిత్యం ద్వారానే తనలో కమ్యూనిస్టు భావాల అంకురార్పణ జరిగింది అని అనేవారు తుమ్మల. 1934 జూలైలో అమ్మ నవలను సంక్షిప్తం చేసి మాతృహృదయంగా అనువదించారు. కాశీ విద్యాపీఠ్ 1934లో కమ్యూనిస్టు సెల్ ఏర్పడింది. ఆంధ్ర కమ్యూనిస్టులు చాలామంది బెనారస్తో దగ్గర సంబంధం ఉండేది. అనేక మంది అక్కడ కమ్యూనిజంలో తొలి పాఠాలు నేర్చుకున్నారు. అందుకే బెనారస్ కమ్యూనిస్టులకు నారుమడి లాంటిది.